మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి గ్రూప్ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళా సోదరుడిమణులకు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్, రైతు భరోసా, రైతుకు 2 లక్షల రుణమాఫీ లాంటి పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం దాచుకోవడమే పనిపెట్టుకున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారని, ఎవరైనా అవినీతికి పాల్పడితే తాటా తీస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపొందించుకోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వెంకటేశం, ఏపీఎం అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, దేమే యాదగిరి, సుప్రభాతరావు, దేశెట్టి సిద్దిరాములు, పంజా మహేందర్, లక్ష్మగౌడ్, మెట్టు వెంకట్, లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అంజిరెడ్డి, ఆంజనేయులు, శ్రీశైలం, సిసిలు, వెంకటరాజం, అమృత, రవీందర్, బొమ్మన మల్లేశం, బన్నీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు తల్లి, మరి మహిళల కోసం అనేక అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, చేపట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఓ చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీకు సన్నబియ్యం వస్తున్నాయి తల్లి, అందరికి వస్తున్నాయి, మీకు ఎంతలో తెలియదు. రైతు రుణమాఫీ కాడోళ్ళు అక్కడ కాకపోయి ఉండొచ్చు, కానీ గత 10 ఏళ్ళ కానీ రైతు రుణమాఫీ కేవలం 2 ఏళ్లలోనే అందరికి అయింది. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నీకు రుణమాఫీ చేసేస్తా, నీకు దళిత బంధు ఇచ్చేస్తా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తా ఏమని ఇచ్చిన కాలం ఎలా తీసింది తప్ప ఇది చేసింది ఏం లేదు. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? మళ్ళీ పోయిన 10 ఏళ్ళు రావు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మా మహిళలను గుండెల్లో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. కనీసం ఇంతకు ముందు మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా పట్టించుకునేటోళ్ళు లేకుండే. మన బాధ చెప్తామంటే కనీసం మన బాధ చెప్తామంటే కూడా ఎవరు మన ముందుకు రాకపోతుండే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మహిళలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం, రైతు రుణమాఫీ ఇస్తూ ఉన్నాం. మరి ఏ గ్రామానికి పోయినా ఏ కనిపిస్తాయి? ఇందిరా మిల్లులు మాత్రమే కనిపిస్తాయి. అంటే అప్పుడు మన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇందిరా మిల్లులు ఇస్తే మళ్ళా మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ఇప్పుడే మనం ఇందిరా మిల్లులు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళలో. అట్లాంటివి మనం రేషన్ కార్డు ఇస్తున్నాం, ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా మరి ఇంతకు ముందు ముఖ్యమంత్రి మొత్తం అప్పుల పాలు చేసి ఒక్కొక్కళ్ళ నెత్తిగా 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ పైసలు ఎత్తుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇవాళ అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో కమిషన్లు అవినీతికి ఆశపడకుండా మరి పనిచేస్తూ ఉన్నాం. కనీసం ఎక్కడన్నా ఒక్క ఆఫీసర్ అన్న పైసలు తీసుకుంటున్నాం. ఎక్కడన్నా ఇంతకు ముందు ఎట్లుంటుండే పైసలు ఇవ్వండి పని కాకపోతుండే. గత 10 ఏళ్లలో ఏదైనా ఆఫీస్కు పోతే పైసలు ఇవ్వండి పని కాకపోతుండే. నేను చెప్పిన బిడ్డ ఎవరైనా మా ప్రజల దగ్గర మా మహిళల దగ్గర పైసలు తీసుకుంటే తోలు వస్తుందని చెప్పి అంటే మీకోసమే కదా. కాబట్టి మేము ఇవాళ ఒకటే చెప్తున్నా, ఏదున్నా ఎన్నికల ముందు మీకు చెప్పిన మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తానని చెప్పిన. మరి దాన్ని నమ్మి మీరు నన్ను ఆశీర్వదించారు, నన్ను గెలిపించారు. కొట్లాట ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా మరి నేను ఈ మెదక్ నియోజకవర్గాన్ని తయారు చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి మాటిస్తూ మరి అవకాశం ఇచ్చిన అధికారులకు, మా నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ ఇంకొక విషయం, పక్కన రామాయణపేట మెయిన్ రోడ్డు మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి మనం స్కూల్ తెచ్చుకున్నాం. స్కూల్ ఎందుకు తెచ్చుకున్నాం? మన పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలు చదువుకన్నా మనకి ఎక్కువ ఏముంటుంది కానీ మన పిల్లల భవిష్యత్తు కన్నా ఎక్కువ మనకి ఏముండదు. అట్లాంటిది ఇంతకు ముందు ఏడుగో, సిద్దిపేటో, కామారెడ్డో, గజ్వేల్కో పంపించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటిది మరి పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద మన పిల్లలు బ్రహ్మాండంగా చదివి డాక్టర్